హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మా ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. శివాజీ మహారాజ్ అండి, మా ఇంట్లో మా అందరికి చాలా ఇష్టం. ఇంకోటండి ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను, బయట స్టోర్ చేస్తాను. ఇంకా ఎక్కువ రోజులు బయట పాడవుతాయి కాబట్టి తినేస్తాం. మ్యాక్సిమం తిననప్పుడు అప్పుడు 2-3 ఉంటే స్టోర్ చేస్తాను ఒక స్టీల్ గిన్నెలో పెట్టి. ఇదండి ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి మా ఫ్రిడ్జ్, చాలా చిన్న ఫ్రిడ్జ్ అండి. నేను తీసుకొని 2015లో తీసుకున్నాను. చాలా చిన్న ఫ్రిడ్జ్ చూసారా. అన్ని స్టీల్ గిన్నెలే వాడతానండి, అన్ని స్టీల్ గిన్నెలే వాడతాను. ఇది వచ్చేసి పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి స్టోర్ చేశాను. కింద టిష్యూ పెట్టాను చూడండి. టిష్యూ పెడితే ఎక్కువ రోజులు ఉంటాయి, పచ్చిమిర్చి పాడవు. టిష్యూ ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకొని పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉంచుతుందండి. ఒక చిన్న టిప్పు. అన్నీ అలాగే పెడతానండి. కొత్తిమీర, పుదీనా చిన్న టిష్యూ పేపర్ పెట్టి పెడతాను. ఇది పుదీనా అండి, పుదీనా బాక్స్. ఇలా అన్ని బాక్స్లు పుదీనా. ఇది వచ్చేసి కర్డ్ అండి. కర్డ్ మాత్రం ఎక్కువైతేనే పెడతానండి. లంచ్ తర్వాత కొంచెమైనా ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు పెట్టి మార్నింగ్ మజ్జిగ చారు అలా చేసేస్తాను. కర్డ్, మిల్క్ కూడా పెడతానండి. ప్రస్తుతానికి మిల్క్ ఇప్పుడే కాచాను, బయటనే ఉన్నాయి. ఇంకా మీగడ అండి. మీగడ ఎవరెవరు తీస్తారో కామెంట్ చేయండి. నేను మాత్రం మీగడ తీసి ఇంట్లోనే నెయ్యి చేస్తాను. ఇదిగో మీగడ బాక్స్, ఇది మీగడ బాక్స్. ఇదిగోండి మీగడ స్టోర్ చేసి నెయ్యి చేస్తాను. ఈ బాక్సు 2 మీగడ అండి. నీకు నెక్స్ట్ వీడియోలో నెయ్యి నేను ఎలా తయారు చేసుకుంటానో చెప్తాను. మీగడ మాత్రం ఎప్పుడు ఈ డీప్ ఫ్రిడ్జ్ కింద పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్ కింద పెడితే ఏంటంటే అది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. కింది దాంట్లో స్టోర్ చేయొద్దు, కూలింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, దానివల్ల మీగడ ఫ్రెష్ ఉంటుంది. నేను ఒక్క ప్లాస్టిక్ మాత్రం ఒక్క దాంట్లో యూజ్ చేస్తానండి. ఇదేంటంటే నిమ్మకాయ పచ్చడి అంటారు కదండి, స్టోరేజ్ నిమ్మకాయ పచ్చడి. ఎర్లీ మార్నింగ్ తింటాం మనం. ఇది స్టీల్ డబ్బాలో వేస్తే పాడవుతుంది కదండి. ఇది ఒక్కటి మాత్రం ఈ పాత్రలో వేసి పెడతాను, ప్లాస్టిక్ దాంట్లో. ఓకేనా అండి. క్యారెట్, లెమన్ పచ్చడి అండి. మా పికిల్, మేము ఎక్కువ పికిల్ తినమండి, బయట ఉంటే కలర్ చేంజ్ అవుతుందని పికిల్ పెట్టాను. ఇంకోటి ఇదండి, ఇది నేను మీకు చెప్తాను. ఇది ఏంటంటే అల్లం, ఇంకా నిమ్మరసం, కడి చక్కెర, వేడి కాకుండా బాడీలో బాగా హీట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒక 4 ఇంగ్రీడియంట్స్తో రెడీ చేశానండి దీన్ని. నేను మీకు చెప్తాను. ఇది మార్నింగ్ ఒక 1 స్పూన్ తీసుకుంటే హీట్ వాటర్లో 1 స్పూన్ వేసుకొని తాగాలండి. హనీ, లెమన్, కడి చక్కెర, అల్లం రసం. ఇందులో ఒక చుక్క కూడా వాటర్ ఉండదండి. నేను దీన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అంతే. ఇంకా వచ్చేసి అల్లం పేస్టు, హనీ, నిమ్మరసం స్టోర్ చేసుకుంటానని చెప్పాను కదండి. ఇంకా బాదం, ఇవి బయట ఉండలేనివి నేను స్టోరేజ్ చేస్తాను అంతే. ఇంకా వాటర్ అండి. వాటరు ప్లాస్టిక్ వాడనండి. వాటర్ కూడా సీసాలండి. ఇవి మనకు ఉంటాయి కదండి ఇంట్లో, ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ అప్పుడు వస్తాయి కదా సీసాలు, డ్రింక్, ఆ సీసాలండి. ఇంకా ఇవే సీసాలు వాడతానండి. మా హస్బెండ్ మాత్రమే కూల్ వాటర్ తాగుతారు. ఇంకా ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళ కోసం. నేను చెప్పాను కదా వేరే ఇంకో మార్నింగ్ వీడియోలో, నేను మా బాబు బిందెకు క్లాత్ చుట్టుకొని తాగుతామని చెప్పాను కదా. ఓన్లీ మా హస్బెండ్కి ఎవరైనా వస్తే ఇవి. ఇంకా కింద టమోటాలు, ఏవైనా వెజిటేబుల్స్ తీసుకొస్తే ఎప్పటికప్పుడు 2 డేస్కి సరిపడా తెస్తారు మా సార్ వెజిటేబుల్స్. ఒకటి స్టోరేజ్ అవుతుంది, ఒకటి వండేస్తాను అంతే. ఒక స్టోర్ పెట్టుకోనండి. ఇదండి మా ఫ్రిడ్జ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. చిన్న ఫ్రిడ్జ్ మాది చూడండి, అంతే. అప్పుడప్పుడు ఎగ్స్ ఉంటే ఇక్కడ స్టోర్ చేస్తాను. బాయ్ అండి. కామెంట్ చేయండి మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో. బాయ్. వీలైతే మీరు కూడా స్టీల్ వాడుకోవడానికి ట్రై చేయండి, ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. ఫ్రిడ్జ్లో ప్లాస్టిక్ పెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ అండి.